వింగ్స్ ఇండియా 2026 ఎయిర్ షోలో అయితే ఉన్నాము. ప్రస్తుతం మనము ఎయిర్ బస్ 321 నియో ఎయిర్ క్రాఫ్ట్లోకి అయితే వెళ్తా ఉన్నాము. ఒకసారి చూడొచ్చు, దీని స్పెసిఫికేషన్స్ ఏంటంటే పూర్తిగా ఇది ఓన్లీ రీజనల్ కనెక్టింగ్కి కాకుండా ఇంటర్నేషనల్ జర్నీస్ కూడా దీనివల్ల అయితే సాధ్యం అవుతూ ఉంటాయి. సో ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్ ద ఎయిర్ బస్ సిరీస్ అని చెప్పొచ్చు. సో 321 నియో అనేది సో మోస్ట్ పవర్ఫుల్ అండ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్ ది ఎయిర్ బస్ సిరీస్. సో ఒక్కసారి లోపలికి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తంగా అయితే క్యాప్టెన్ సీట్స్ ఇక్కడ మనం చూడొచ్చు, లగ్జరీ సీటింగ్ అండ్ మోర్ ఓవర్ లోపల చూసుకున్నట్లయితే మంచి క్యాబిన్ స్పేస్ కూడా ఉంది. మనకి లెగ్ రూమ్ కావచ్చు అండ్ అలాగే స్పేసియస్ సీట్స్ కావచ్చు అండ్ మంచి క్రూన్ కూడా వీళ్ళు ఇండిగో అయితే మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో ముఖ్యంగా దీని ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించిన డిజైన్ తీసుకున్నట్లయితే సుమారుగా ఒక రేంజ్లో అంటే ఒకసారి ఇది ఫ్లై అయితే 6 hours ఆఫ్ ల్యాండ్ అవ్వకుండా నేల మీదకి రాకుండా కూడా ఇది ఫ్లై అవుతూ ఉంటుంది. సో మొత్తానిగా 244 సీట్స్ కూడా ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్లో అయితే ఉన్నాయి. చూడొచ్చు, సో లెఫ్ట్ సైడ్ 3 rows ఉన్నాయి అండ్ రైట్ సైడ్ కూడా 3 rows ఉన్నాయి. సో ఒక్కసారి ఇది గాల్లోకి ఎగిరిందంటే 833 కిలోమీటర్ల వేగంతో కూడా సో ఇది ఫ్లై అవ్వగలదు. అండ్ అలాగే మోర్ ఓవర్ అంటే 140 to 240 వరకు కూడా సీటింగ్ కెపాసిటీని అంటే దానికి లెంత్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకునేటువంటి విధంగా అయితే సో దీన్ని డిజైన్ చేశారు. మోర్ ఓవర్ ఎయిర్ బస్ సిరీస్లో ఇది ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే 321 నియో ఉందో సో మోస్ట్ పవర్ఫుల్ అండ్ అలాగే మోస్ట్ సక్సెస్ఫుల్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. సో మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి చూడొచ్చు, అంటే చాలా వరకు కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్స్ దగ్గర సీటింగ్స్ని ఇచ్చి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. దానివల్ల ప్రమాదాలు జరిగినప్పుడు కూడా బయటపడేందుకు కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం సో చాలా స్పేస్ అయితే ఉంది. సో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు కూడా వెంటనే బయటికి వెళ్ళేందుకు ఈ ఎమర్జెన్సీ నాబ్ ఏదైతే ఉందో దాన్ని లాగానే ఈ యొక్క డోర్ ఓపెన్ అయిపోతుంది. సో బయటపడి ప్రాణాలు రక్షించుకునేందుకు కూడా అవకాశం కూడా ఉంటుంది. సో ఒక్కసారి ఆ లెంత్ చూడొచ్చు, అసలు మొత్తం ఇక్కడి నుంచి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చూసుకున్నట్లయితే మొత్తం దీని లెంత్ వచ్చేసి 44.51 మీటర్లు అయితే ఉంది. రెక్కల వెడల్పు వచ్చేసి అంటే విండ్ స్పాన్ వచ్చేసి 35.80 మీటర్లు అయితే ఉంది. అండ్ అలాగే హైట్ వచ్చేసి 11.76 మీటర్స్ అయితే ఉంది. సో చూడడానికి మాత్రం చాలా అయితే కంఫర్టబుల్ జర్నీ చేసేందుకు ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ అనేది డిజైన్ చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. సో ముఖ్యంగా అంటే గతంలో పోలిస్తే గతంలో ఎయిర్ బస్ 321 అనేది ఈ యొక్క నియోకి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 20% ఆఫ్ ది ఫ్యూయల్ ఎకానమీ అనేది దీనికి సాధ్యమవుతా ఉంది. అండ్ అలాగే రెక్కలకు ఉన్నటువంటి సైడ్స్ వల్ల ఈ 20% ఆఫ్ ఫ్యూయల్ ఎకానమీ కూడా తీసుకొస్తా ఉన్నారు. ముఖ్యంగా లైటింగ్ ఇష్యూ కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు ఇది చాలా బెటర్ లైటింగ్ని అయితే ఇస్తుందని చెప్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా శబ్దం ఏదైతే సౌండ్ ఉందో సౌండ్ని కూడా 50% ఆఫ్ ది సౌండ్ని ఈ యొక్క నియో ఎయిర్ బస్ 321 నియో ఏదైతే ఉందో దీనికి సౌండ్ని కూడా పూర్తిగా 50% వరకు కూడా కంట్రోల్ చేసినట్టుగా అయితే చెప్తా ఉన్నారు. సో లైటింగ్ తీసుకున్నట్టయితే లైటింగ్ని కూడా సుమారుగా ఒక 50% ఆఫ్ ది లైటింగ్ని కూడా ఇంక్రీజ్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. సో మనకి ఇక్కడ ఏదైతే బ్యాగేజ్ మన లగేజ్ కావచ్చు ఇదంతా కూడా స్టోర్ చేసుకోవడానికి అయితే మంచి స్పేసియస్గా అయితే దీన్ని డిజైన్ చేశారు. సో 321 అలాగే 321 నియోకు ఉన్నటువంటి డిఫరెన్సెస్ అయితే మనకి ఇక్కడ స్పష్టంగా కూడా కనిపిస్తున్నటువంటి విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. సో ఇదన్నమాట మొత్తానికి ఎయిర్ బస్ 321 నియోకి సంబంధించినటువంటి సో ఓవర్వ్యూ అని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ రాజుతో విజయ్, బిగ్ టీవీ, బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుండి. For more videos like this, subscribe Big TV channel.